కుక్క కరిసింది 4 డోసులు అయిపోయినాయండి. నాకు చాలా రోజుల నుంచి చికెన్ తినక నూరంతా కుక్క కరిసిన దాని గురించి కాదు కానీ మనకి ఇప్పుడు ఆల్రెడీ 2025 ముగించేసుకొని 2026లోకి ఎంటర్ అయిపోతున్నాం అండి. సంవత్సరం గడిచిపోయింది, ఇంకో సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాం. వయసు మీద పడుతుంది అందరికీ. మీరు ఏమన్నా కొత్త చేయాలనుకుంటే ఇన్వెన్షన్స్ అంటే ఏమో అనుకుంటారు కదా, కొత్త సంవత్సరం 1వ తారీఖు నుంచి జిమ్ కి వెళ్ళాలనో లేకపోతే ఒక వ్యాపారం మొదలెట్టాలనో ఏదైనా లక్ష్యాలు ఉంటాయి కదండి. అవన్నీ అనుకుంటున్నాడండి. మీరు అనుకుంటున్నారు లేదా కానీ ఆయన అనుకుంటున్నాడు. అలాగే మీరు కూడా కొన్ని లక్ష్యాలు పెట్టుకొని శుభ్రంగా 2026లో విజయవంతంగా మీరు ముందుకు సాగాలని అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. మనోడు అడిగాడని కాదు కానీ అందరూ 31st నాటికి బిర్యానీ చేసుకుంటారు, బిర్యానీ చేసుకుంటారు. మీ అందరి కోసం చక్కటి హైదరాబాద్ దమ్ బిర్యానీ తయారు చేయబోతున్నాం. ఇప్పుడు 1 కేజీ చికెన్ తోటి 1 కేజీ రైస్ తోటి చక్కగా ఒక 4-5 కూర్చొని శుభ్రంగా తినేలాగా ఉత్తర తినొచ్చు. అదే మరి మీకు తెలుసు కదా, తినొచ్చు, ఎలాగైనా బాగుంటది. అసలు అద్దరిపోయే రుచితోటి ఇప్పుడు దమ్ బిర్యానీ చేయబోతున్నాం. మనోడు కూడా పట్టిన తర్వాత ఇప్పుడు దమ్ బిర్యానీ పెడతామండి. చాలా రోజుల నుంచి ఆత్రంగా ఉందండి, తినేయాలండి. ఇవాళ చికెన్ బిర్యానీ గట్టి కొట్టేస్తానండి. ఇవాళ ఇంకోటి మన్నాడు. ముందుగా ఒక 4 చెంచాలు నూనె పోసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకుందాం అండి. ఇవ్వండి, మనం బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్ కోసం ఇలా పొడుగ్గా కోసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు. ఇవ్వండి, ఇలా కొంచెం రంగు ఉండగానే దింపేసుకోవాలండి, మళ్ళా మాడొచ్చేస్తాయి. తర్వాత ఈ నూనెలోంచి ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి, మెత్తబడిపోతాయండి లేకపోతే. ఇవ్వండి, ఈ రకంగా బ్రౌన్ ఆనియన్ తయారు చేసుకోవాలి. చికెన్ తెచ్చిన తర్వాత ఎమ్మటే ఉప్పు నీళ్ళలో నానబెట్టానండి. ఒక అరగంట సేపు నానింది. అలా నానబెట్టడం వల్ల ఏమైందంటే ముక్క మనకి బిర్యానీలో చక్కగా మెత్తగా భలే స్మూత్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న చికెన్ని బాగా కడిగేసుకోవాలి 2-3 సార్లు. ఇప్పుడు ఈ బిర్యానీ కోసం కేజీ చికెన్ తెచ్చుకున్నామండి మేము. ముక్కలు ఇలా బిర్యానీ కట్ అంటే ఇలా పెద్దగా కొడతారండి. బిర్యానీ కోసం పెద్దగా ఉంటే బాగుంటుందండి ముక్కలు. కేజీ రైసు కేజీ చికెన్ వండడానికి సరిపడా గిన్నె తీసుకున్నానండి. ఆ గిన్నెలోకే ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు కడిగేసి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్లోనే ఒక చిన్న చెంచాతోటి పసుపు వేసుకున్నాను. ఒక పెద్ద చెంచాతోటి 4 చెంచాలు కారం వేస్తున్నానండి. కేజీ చికెన్కి సరిపడి ఉప్పు వేస్తున్నానండి. ఒక 4 రకాల మసాలా పొడులు తీసుకున్నానండి. బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి అండి. ఈ 4 ఒక్కొక్క చెంచా చొప్పున తీసుకున్నాను. దీంట్లోంచి ఒక 1/2 చెంచా వరకు ఈ చికెన్లో వేస్తానండి. మిగతా 1/2 చెంచా బిర్యానీ రైస్ ఉడికించేటప్పుడు ఎసరులో వేసుకోవాలండి. ఇప్పుడు 1/2 చెంచా చొప్పున దీంట్లో వేస్తున్నాను. ఈ బిర్యానీ మసాలాలతో పాటు బిర్యానీ సరుకులండి ఇవన్నీ. ఈ సరుకులు కూడా మనం బిర్యానీ వండుకునేటప్పుడు రైస్లో ఎసరులో వేసుకునే సరుకులు. ఇప్పుడు ఆ సరుకుల్లోంచే ఒక్కొక్కటిగా ఇందులో కొంచెం వేసుకుంటానండి ఈ చికెన్లో. ఏమేంటంటే బిర్యానీ ఆకండి, జాపత్రిలోంచి ఒక రెమ్మ తీసుకున్నాను, అనాజ్ పువ్వు, 2 యాలకులు, ఒక నల్ల యాలక, జాజికాయ ముక్క, సోంపు జీలకర్ర, షాజీరా, కసూరి మేతి, రాతి పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు. ఇవన్నీ కూడా రైస్ వండుకునేటప్పుడు ఎసరులో వేసుకుంటామండి. చెప్పినవి అన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు బాగా కడిగి తరిగి పెట్టుకున్న పుదీనా కొంచెం వేసానండి. బాగా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసాను. ఒక 3 పచ్చిమిర్చి ఇలాగ చీలికల కింద చేసుకున్నవి కూడా వేసానండి. ఒక నిమ్మ చెక్క అండి, గింజలు తీసేసుకొని ఒక చెక్క పిండి వేసుకోండి. ఒక 1/2 లీటర్ వరకు పెరిగేస్తున్నానండి.
మంచి గ్రేవీ వస్తుంది అనమాట ఈ పెరుగు వల్ల. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాం. దీంట్లోనే మనం ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదండి, ఆ మిగిలిన నూనె అంతా వేసేస్తున్నాను. దీంతోపాటు మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదండి ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ముఖ్యంగా బాగా వేయించుకోవాలి వీటిని. కొంతమంది మెత్తగా వేయించుకుంటారండి, అలా మెత్తగా వేయించుకుంటే అసలు బాగోదు బిర్యానీ. ఇలా కరకరలా ఆడుతూ రావాలండి. మధ్య మనకి కిరాణా కొట్ల కాడ కూడా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ దొరుకుతున్నాయండి ప్యాకెట్లు. మీరు ఇలా వేయించుకోవడం రాకపోతే కనుక కొనుక్కొచ్చుకోండి. వేయించుకున్న వాటిలో సగం ఇందులో వేసాను, సగం బిర్యానీ వండుకునేటప్పుడు పైన వేసుకుందామండి. వీటితో పాటు ఒక 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా నూరుకున్నది అయితే బాగుంటుంది రుచిగా. ఇది కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ మనం ఫ్రైడ్ ఆనియన్లో వేయించుకున్నది కాకుండా ఇంకో కొంచెం వేసానండి. మొత్తంగా మనం ఇందులో వేసుకున్న నూనె వచ్చేసి ఒక 100-150 గ్రాముల వరకు ఉంటుందండి. బిర్యానీకి నూనె ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక గంట సేపు దీన్ని పక్కన పెట్టేసుకున్నాం అంటే మంచిగా పడతాయండి మసాలాలు చికెన్కి. మీకు కుదిరితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇవ్వండి, మనం చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఒక గంట అయిందండి. గంట తర్వాత ఇప్పుడు మనం రైస్ కడుక్కుంటున్నాం. ఈ చికెన్ దమ్ బిర్యానీ కోసం బాస్మతి రైస్ తీసుకున్నామండి మనం. మీరు బాస్మతి రైస్తోనే చేసుకోండి, ఇంట్లో ఉండే మామూలు సన్నబియ్యం ఉంటాయి కదా దాంతో చేసుకున్నా పర్లేదు. ఈ బియ్యాన్ని కడుక్కొని పక్కన పెట్టుకుందాం. అంటే నానబెట్టాల్సిన పని ఏమి లేదండి, బాస్మతి రైసే కాబట్టి మెత్తగానే తొందరగానే ఉడికిపోద్ది అనమాట. మామూలు ఇంట్లో చేసుకునే బియ్యం అయితే కనుక ఒక పావు గంట ముందు కడుక్కొని నానబెట్టుకోండి. నేను వండుకునే ముందే కడుగుతున్నానండి. బాస్మతి రైస్ అయితే ఒకసారి కడుక్కోండి, దీనికి మంచి సువాసన ఉంటుందండి, అది పోద్ది ఎక్కువసేపు కడిగామంటే. మామూలు ఇంట్లో వండుకునే రైస్ అయితే కనుక 2-3 సార్లు కడుక్కోండి. ఈ గ్లాస్ తోటి మనకి 5 గ్లాసులు రైస్ వచ్చిందండి. నేను 15-16 గ్లాసుల వరకు నీళ్లు పోసుకున్నాను. ఇప్పుడు ఎసరు పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ఎసరులోనే మనం ముందుగా చికెన్లో వేసుకున్నాం కదండి, అప్పుడు చెప్పాను నీకు ఇవన్నీ కూడా బిర్యానీలో వేసుకుంటానని. ఆ సరుకులండి ఇవి. ఒకసారి ఏమేంటో నేను చికెన్లో వేసినప్పుడు చెప్పానండి, అవి ఒకసారి అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నాను. వాటితో పాటు ఈ 4 మసాలా పౌడర్లు కూడా నేను చికెన్లో వేసాను, వాటిని ఇందులో వేసుకుంటున్నానండి. కొంచెం కొంచెం 1/2 చెంచా అక్కడ వేసాను, 1/2 చెంచా ఇక్కడ వేస్తున్నాను. చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి. మనం చికెన్లో వేసుకున్న ఉప్పు చికెన్కి సరిపోద్దండి. ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి, ఒక 2 చెంచాలు పడుతుందండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. 1 చెంచా నూనె పోసుకుంటున్నానండి. కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, తరిగి పెట్టుకున్న పుదీనా కూడా వేసానండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీకి. ఇప్పుడు మూత పెట్టేసి ఎసరు మరగనిద్దాం ఫస్ట్. ఇవ్వండి, ఒక 3-4 నిమిషాలకి ఎసరు మంచిగా మరుగుతుందండి. ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ మనం ఒక 70% వరకు ఉడికించుకోవాలండి. 70% అని చెప్తారు కదండి అందరూ. 70% అంటే ఏంటంటే పలుకు ఉండాలండి, అది 70% అంటే. చిన్న పలుకు ఉండాలన్నమాట. ఎసరు బాగా కెర్లింది కాబట్టి ఒక 3-4 నిమిషాల్లోనే మనకి 60-70% ఉడికిపోద్దండి. కొంచెం చూసుకొని దింపేసుకోవాలి ఎమ్మటే. కొంచెం ఎక్కువ ఉడికిందంటే మళ్ళీ బిర్యానీ మెత్తగా అయిపోద్దండి. ఈలోపు ఇలాంటి ఒక గిన్నె మీద మనకి అన్నం బుట్ట అంటారు కదండి, జల్లెడ, ఈ జల్లెడ పెట్టేసుకొని గరిట ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాను. మనం ఒక 70% ఉడకంగానే అన్నం తెచ్చి దీని మీద వంపేసుకున్నట్టు గబగబా నీళ్ళు వాడిపోతాయండి.
ఇదండి పైన ఉడికినట్టు లోపల పలుకున్నట్టు ఉంటుంది కదండి, ఇదే అండి 70% అంటే దగ్గర దగ్గర ఉడికిపోయింది. ముందు ఒక 4-5 గరిటెలు దీంతో తీసేసి పోసేసుకుందాం. కొంచెం సేపు వాడనిద్దామండి. ఏమండి చక్కగా మసాలా అంతా కూడా చికెన్ ముక్కకు పట్టిందండి. ఇప్పుడు ఈ చికెన్లోనే ఈ బిర్యానీ గంజి ఉంది కదండి, బిర్యానీ గంజి వేసుకుందామండి ఒక గ్లాసు వరకు. మంచి జ్యూసీగా ఉడుకుద్దండి చికెను దీనివల్ల. ఇప్పుడు ఈ గంజి ఒకసారి కలిపేద్దాం చికెన్లో. ఒకసారి ఇలా గంజి కలిపి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బిర్యానీ చాలా రుచిగా ఉంటుందండి. ఇవ్వండి గంజి అంతా కూడా బాగా కలిపేసిన తర్వాత దీని మీద కొంచెం రైస్ పోసుకుందాం ఫస్ట్. ఇలా ఒక లేయర్ వేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం అండి. కొంచెం కొత్తిమీర చల్లుతున్నాను, కొంచెం పుదీనా. దీని మీద ఒక 2 చెంచాలు నెయ్యి పోసుకుందాం అండి ఇలాగా. మిగతా రైస్ అంతా కూడా పైన వేసేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు ఈ లేయర్ కూడా మంచిగా సదిరేసుకుందాం అండి. పైన మళ్ళీ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా చల్లేసుకోవాలండి. కొంచెం బ్రౌన్ ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. దీని మీద 2 చెంచాలు నెయ్యి వేసేసుకుంటున్నానండి మళ్ళీ. ఈ పైన ఇప్పుడు ఎల్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, అది వేసుకోవచ్చండి కలిపి. నేను పసుపు కలిపి వేసుకుంటున్నానండి రంగు కోసం. కొంత రైస్ గ్రీన్ కలర్లో కూడా ఉంటుందండి, గ్రీన్ కలర్ కూడా కలిపి వేసుకుంటారు. కావాలనుకుంటే అలా కూడా వేసుకోండి మీరు. నేను ఓన్లీ ఎల్లో వేస్తున్నాను అంతే. ఇప్పుడు మూత పెట్టేసి ఆవిరి బయటకు పోకుండా మైదా లాంటిది అంటించేసుకుందామండి ఇక్కడ చుట్టూను. ఇవ్వండి మైదాని ఇలా కలిపేసుకున్నాను నీళ్ళల్లో. ఇప్పుడు తక్కువ మంట మీద చక్కగా దమ్ చేసుకోవాలండి దీన్ని. దగ్గర దగ్గర 20 నిమిషాల నుండి అర్ధగంట వరకు టైం పడుతుందండి. ఇవ్వండి ఒక 25 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికిచ్చామండి. ఇప్పుడు మంట తీసేస్తున్నాను. మంట తీసేసి నిప్పుల మీద ఇంకొక పావు గంట సేపు ఉంచేసుకుంటే మంచిగా మగ్గుద్దండి. చికెన్ మొత్తం మగ్గి రైస్ మంచి స్మూత్గా ఉంటుందండి. నాకు పొయ్యి కాబట్టి నిప్పుల మీద మగ్గించుకుంటున్నాను. మీరు దింపేసి పక్కన పెట్టేసుకోండి, ఆవిరిపోకుండా పెట్టుకోండి సరిపోద్ది. ఇవ్వండి ఒక 5 నిమిషాలు నిప్పుల మీద మగ్గిన తర్వాత దింపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాల వరకు మూత తీయకుండా ఉంచుదామండి. ఇవ్వండి ఒక పావు గంట సేపు ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేద్దామండి దీన్ని. ఆహా, ఇప్పుడు ఒకసారి చికెన్ ఎలా ఉడికింది చూద్దామండి. రైస్ అంతా చూసారా ఇలా పైకి ఇలా నించుందంటే మంచిగా ఉడికినట్టండి. ఇవ్వండి చక్కగా మగ్గిపోయింది. వా, గుమ్మగుమ్మలు ఆడేస్తుందండి బిర్యానీ. చక్కగా ఉడికిందండి చికెన్. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకున్నాం ఇది.
అదే చికెన్ బిర్యానీ రెడీ చేశాడు మా బాగారు చాలా రోజుల తర్వాత. ఎలా ఉంది చూడడానికి look ఎలా ఉంది చెప్పు ఫస్ట్. చిన్న ఉదయం అది ఆవిరి ఉంది పేనం. అమ్మోయ్ నిమ్మపాడు ఎంత ఉందో చూడండి. నిమ్మపాడు బిర్యానీకి నిమ్మకాయ ముక్క, ఉల్లిపాయ ముక్క, చికెన్ ముక్క, వేడి పొగలో చికెన్ అయితే భలే ఉడికిందండి. అబ్బా అదిరిపోయింది. అది ఈ గొంతులం చేసింది. మొన్న ఈ మసాలాలో వేసిన బిర్యానీ శుభ్రంగా చేసి కొడితే ఇవాళ గొంతు క్లియర్ అయిపోతుందండి బాబా. హైదరాబాద్ దమ్ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి. బాబా రెస్టారెంట్లో కూడా ఉండదండి బాబు ఈ మాదిరి రుచి. కట్టిపోయి మీద మట్టు పున్న మీద అమోఘం. కారాలు అవి సరిపోయినాయా? ఇటు సరిపోయా అని అలానండి డెమ్మరం కుదేస్తాను సరిపెట్టు. నాకు భయం వేసింది. కుండకే చుట్టూను బయట పెట్టాం కదా, ఆవిరికి పేలిపోద్దా ఏంటని భయం వేసిందండి. ఏమోలే బాగానే ఉంది. నేను ధైర్యం చెప్పానండి ఏం పేలని. దానికే నాకు ధైర్యం చెప్పింది. నేను అడుగుదాం అనుకున్న లోపు మా బాగా ఇవాళ చేస్తానని మొదలెట్టాడండి. నెంబర్ 1 రుచి చాలను. చాలా రోజుల తర్వాత తింటున్నాను కదా, ఇంకా కమ్మదనమే అండి బాబా. 2 రోజులు తినకూడదనే చేయలేదండి. పర్లేదు వ్యాక్సిన్ వేయించుకున్నా అండి. డాక్టర్ గారు కూడా తినేయమన్నాడండి బాబా. నువ్వు అలా ఆగొద్దు, చికెన్ మటన్ తినేవాడు అనుకో, తినేయి మళ్ళీ బెంగెట్టుకుంటావు, బెంగెట్టుకుని పక్కగా అయిపోతావు అన్నాడండి. దమ్ బిర్యానీ భలే ఉంది. అంత ముందు కూర వండి దాని తర్వాత మగ్గబెట్టడం ఇవన్నీ చేసేవాడు. అలా కాకుండా డైరెక్ట్ చికెన్ వేసి మనకు మగ్గబెట్టాడండి. నెంబర్ 1 రుచి ఉంది. కూర వండి మగ్గించడం అంటే చికెన్ ఉడకదాన్ని మాడిపోకుండా ఉండడం కోసం ముందు కొంచెం వండేసేవాడిని. ఒక 5 నిమిషాలు కూర వండేసాక అవును పైన దమ్మేసేవాళ్ళం. ఇప్పుడు మనం ఏం చేసామంటే అలా మాడకుండా ఉండడానికి ఎసరులో నీళ్ళు వేసాం కదా, ఆ నీళ్ళు ఉడికే లోపు కూర ఉడికిపోయింది, పైన రైస్ ఉడికిపోయిందండి. అసలు చాలా బాగా వచ్చింది. సూపర్ హిట్. అదరగొట్టేసిందంటే బంపర్ హిట్టే బా.